బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు సీరోస్ HTK ఆప్షనల్ డీజిల్ వేరియంట్ అనమాట. దీంట్లో పెట్రోల్ అండ్ డీజిల్ రెండు వేరియంట్స్ ఉంటాయి. సో ఈ వేరియంట్లు ఏంటంటే ప్రజెంట్ మనం ఉన్నది వచ్చేసి డీజిల్ వేరియంట్. సో డీజిల్కి పెట్రోల్కి కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే మెయిన్ ఒక వేరియేషన్ వస్తుంది, అదేంటో కూడా చెప్తాను. సో ప్రజెంట్ మనం గ్రిల్ చూసుకున్నట్లయితే సో దీన్ని టైగర్ ఫేస్ గ్రిల్ అంటారు. ఇంతకుముందు ఉన్న వాటి అంటే సోనెట్ కానీ సల్టాస్ కానీ కారెన్స్ కానీ ఏంటంటే టైగర్ నోస్, బట్ ఇది వచ్చేసి ఏంటంటే టైగర్ ఫేస్ గ్రిల్ అనమాట. ఇదంతా కంప్లీటెడ్గా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్రంట్ అంతా కూడా మనకి ఇందులోనే EV9 అని ఒక వెహికల్ ఉంటుందన్నమాట కియాలోనే. సో ఆ వెహికల్ని లైక్ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ డిజైన్ కూడా డిజైన్ చేసేసారు. సో దీంట్లో చూసుకుంటే ల్యాంప్స్ అనేది మనకి కంప్లీటెడ్గా ప్రొజెక్టర్ ల్యాంప్స్ వస్తాయి అనమాట. సో చూడండి కంప్లీట్గా ఇది ప్రొజెక్టర్ హాలోజిన్ అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మనకు కావాలంటే LED కూడా మనం పెట్టించుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి పార్కింగ్ అండ్ ఇండికేషన్ లైట్స్ కూడా, అంటే ఇండికేటర్ ఎప్పుడైనా వేసినప్పుడు ఇదే యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కంప్లీటెడ్గా దీంట్లో కూడా ఫ్రంట్ 4 పార్కింగ్ సెన్సార్స్ వస్తాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి లైక్ ఎప్పుడైనా వెహికల్ ఏమైనా ఇబ్బంది అయినప్పుడు టోయింగ్కి సంబంధించింది. సో లైక్ దట్ మనం ఇలా అనేసి కంప్లీట్గా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లోపల నుంచి అటాచ్మెంట్ వస్తుంది అనమాట దీంట్లో. అండ్ దాన్ని మళ్ళీ మనం జస్ట్ నార్మల్గా ఫిట్ చేస్తే సరిపోతుంది. సో అండ్ ఇది వచ్చేసి మనకి రేడియేటర్ అండ్ స్కిడ్ ప్లేట్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి మనకి కంప్లీటెడ్గా సిల్వర్ ఫినిషింగ్ వచ్చి విత్ బ్లాక్ వస్తుంది. సో దీనివల్ల ఈ స్కిడ్ ప్లేట్ వల్ల ఏంటంటే మనకి లైక్ గ్రౌండ్ క్లియరెన్స్కి వెళ్ళేటప్పుడు తగిలేటప్పుడు మనకి లైక్ ఇలా ఉంది కాబట్టి మనకి ఏంటంటే ఇలా, సో మనకి ఇలా ఉంది కాబట్టి అది ఎక్కేటప్పుడు ఇట్లా వెళ్తుంది కాబట్టి తగలకుండా ఉంటుంది అనమాట మెయిన్ థింగ్. ఇక మనం సైడ్ ప్రొఫైల్ చూద్దాము. ఇది వచ్చేసి K ఆప్షనల్లో మనకి ఏంటంటే సైడ్ ప్రొఫైల్ అండి. సో కంప్లీట్గా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సో ఫ్రంట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనం అలో వీల్ వచ్చిందండి. టైర్స్ వచ్చేసి 16 వస్తుంది, R16. అండ్ ఫ్రంట్ 2 వీల్స్కి కూడా డిస్క్ బ్రేక్స్ వచ్చాయి కంప్లీటెడ్గా. సో దీంట్లో మనకి ఏంటంటే డీజిల్లో మాత్రమే అలో వీల్స్ వస్తాయి K ఆప్షన్లో. ఇదే మనం కనుక పెట్రోల్లో తీసుకున్నాం అనుకోండి, దాంట్లో మాత్రం అలో వీల్స్ కాకుండా నార్మల్ వీల్స్ మాత్రమే వస్తాయి. సో డీజిల్లో మాత్రమే అలో వీల్స్ వస్తాయి. ఇది ఒకటి మీరు గుర్తుంచుకోవాలి. అండ్ అలో వీల్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి. అండ్ ఇక ఇండికేటర్ వచ్చేసి మనకి కంప్లీటెడ్గా మిర్రర్కి వస్తుంది విత్ ఫోల్డింగ్ అనమాట. వెల్కమింగ్ ఫంక్షన్, లైక్ మనం ప్రెస్ చేసామనుకోండి లాక్ అవుతుంది, అన్లాక్ అవుతుంది అనమాట. ఈ డోర్స్ అనేవి ఓపెన్ అండ్ క్లోజ్ అవుతాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మెయిన్ అనమాట ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అనమాట. ఈ సీరోస్లో ఏంటంటే ఫస్ట్ ఇన్ సెగ్మెంట్, ఈ సెగ్మెంట్లో ఫస్ట్ తీసుకొచ్చింది కియా సీరోస్ అనమాట. సో ఇదేంటంటే మనకి కంప్లీటెడ్గా లైక్ ఎలా ఉంటుందంటే మనకి ఇది స్ట్రీమ్ డోర్ హ్యాండిల్స్ అంటారు. సో ఈ ఓపెనింగ్ ఎలా ఉంటుందంటే మనకి లైక్ ఈ హ్యాండిల్ ఫింగర్ ఉంది కదా, దీన్ని ఇలా ప్రెస్ చేసి లైక్ ఈ 3 ఫింగర్స్ అనమాట. సో ఈ 3 ఫింగర్స్ తోటి మనం ఓపెన్ చేయాలి. మీకు ఈ 3 ఫింగర్స్ అయినా ఎందుకు అన్నారంటే లైక్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సేమ్ ఇక్కడ అలా వస్తుంది. సో ఈ 3 ఫింగర్స్ తోటి మనం ఓపెన్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కంప్లీట్గా డోర్ అనేది 80 డిగ్రీస్ వరకు ఓపెన్ అయింది. సో లోపలికి వెళ్ళడం అనేది ఈజీగా ఉంటుంది. అండ్ ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డోర్ అనేది మనం అన్లాక్ చేసేటప్పుడు లైక్ ఇది చాలా బాగుంది కదా, లైక్ ఇది ఒక మనకి బుల్లెట్ ఉంటుంది కదా, సో బుల్లెట్ లాగా ఉంది అంటే నా ఫీలింగ్ అది. సో వాళ్ళ డిజైన్ ఎలా ఉందో తెలియదు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీటెడ్గా ఆల్ పవర్ విండోస్, బ్యాక్ సైడ్ వచ్చేసి చైల్డ్ గ్లాస్ లాక్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి లాక్ అన్లాక్ అనమాట. ఇన్ కేస్ మనం ఈ లాక్లో ఉందనుకోండి ఈ లైట్ అనేది కంప్లీట్గా ఆగిపోతుంది. ఒకసారి అది చెక్ చేద్దాం. అండ్ ఇది వచ్చేసి మనకి ఓవర్వేమ్ ఫంక్షన్ వచ్చేసి మనకి మిర్రర్, ఇది ప్రెస్ చేస్తాం అనుకోండి మిర్రర్ అనేది కంప్లీట్గా క్లోజ్ అవుతుంది. లైక్ చూడండి, సో ఇట్లా కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇది మనకి L అంటే లెఫ్ట్ సైడ్, R అంటే రైట్ అనమాట. సో ఈ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం లెఫ్ట్ అండ్ రైట్ అనేది మనకి మిర్రర్ అడ్జస్ట్మెంట్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీటెడ్గా స్పీకర్స్ వచ్చేసి కియాకి సంబంధించిన స్పీకర్స్ వస్తాయి. సో దీంట్లో మనకి అంబ్రెల్లా, లైక్ ఇటు సైడ్ వచ్చేసి మనకి అంబ్రెల్లా, బాటిల్ స్పేస్ అనేది కొంచెం స్పేస్ అనేది పెంచారండి. సో అండ్ ఇక సీటింగ్ పరంగా చూసుకున్నట్లయితే డ్రైవర్ సీట్ వచ్చేది హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. సో ఎయిర్ బ్యాగ్స్ అనేది ఇక్కడ ఉంది కదా, ఎయిర్ బ్యాగ్ అనమాట. సో కంప్లీట్గా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఈ ఎయిర్ బ్యాగ్స్ ఏంటంటే ఫ్రంట్ 2 సీట్స్కి ఫ్రంట్ వస్తుంది. అండ్ మనకి కర్టన్స్ వస్తాయి అన్నమాట, సైడ్ డోర్కి వస్తుంది. సో దాన్ని కర్టన్ ఎయిర్ బ్యాగ్ అంటారు. అండ్ సీటింగ్ వచ్చేసి మొత్తం ఇది కంప్లీటెడ్గా ఫ్యాబ్రిక్ సీటింగ్ అండి. అండ్ ఇక డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ అనేది కంప్లీటెడ్గా ఫ్రంట్ బ్యాక్ అప్ అండ్ డౌన్ కూడా వస్తుంది అనమాట. సో ఫ్రంట్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది కదా, సో ఇదనే మనం అయితే ఫ్రంట్ కానీ బ్యాక్ సైడ్ కానీ మనం అనుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి కంప్లీటెడ్గా ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ అనేది ఇక్కడే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మాన్యువల్ కాబట్టి క్లచ్, బ్రేక్, ఎక్సలేటర్
అండ్ ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ స్క్రోలింగ్ అనేది చాలా బాగుందండి, రోల్ లాగా ఇచ్చారనమాట. సో కంప్లీటెడ్గా మనకి 3 లెవెల్స్ ఉంటాయన్నమాట. ఇది హెడ్ ల్యాంప్ అడ్జస్ట్మెంట్, ఇది ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ అనమాట ఇది. అండ్ ఇక మనం ఒకసారి ఫైనల్గా చూద్దాం. సో మనం డోర్ వేసాం కదా, ఇందాక మీకు చెప్పాను కదా, ఈ ఫ్రీనెస్ ఇక్కడ మనం లాక్ చేసామంటే సో లైట్ అనేది ఇక్కడ ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. సో ఇప్పుడు డోర్ లాక్ అయినమాట. డోర్ లాక్ లో ఉంది, అన్లాక్ లో ఉంది అనేది మీకు ఇక్కడ ఈజీగా మనం ఐడెంటిఫై అనేది చేయవచ్చు ఈజీగా. అండ్ ఇది స్టీరింగ్ వచ్చేసి ఏంటంటే డ్యూయల్ డీ కట్ స్టీరింగ్ అంటారనమాట. సో ఇది వచ్చేసి మనకి లైక్ స్పోర్టీ లుకింగ్ పర్పస్ లో ఉంటుంది. సో డీ కట్ అంటే ఇది కదా, సో డ్యూయల్ డీ కట్. సో రెండు సైడ్లు కూడా మనకి డీ కట్ వచ్చింది కాబట్టి దీన్ని డ్యూయల్ డీ కట్ స్టీరింగ్ అంటారు. సో కంప్లీటెడ్ గా దీని వల్ల సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట చాలా. అండ్ ఇక మనం ఇక్కడ ఫంక్షన్ చూసుకున్నట్లయితే మెయిన్ థింగ్ వచ్చేసి కియా లోగో అనేది ఇంతకుముందు ఇక్కడ ఉండేది, లైక్ ఇక్కడ ఇటు సైడ్ రైట్ సైడ్ అనేది కొంచెం మూవ్ అయింది. సో ఇది చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఈ ఫంక్షన్స్ ఉన్నాయి చూసారా. సో ఈ ఫంక్షన్స్ ఏంటంటే ఇంతకుముందు ప్రీవియస్ లో అంటే వేరే వెహికల్స్ లలో సోనెట్ కానీ సెల్టాస్ లో కానీ ఇటు సైడ్ ఉండేవి, బట్ ఇప్పుడు ఏంటంటే వీటిని ఇటు సైడ్ చేంజ్ చేశారు, ఇక్కడ ఉన్నవి ఇటు సైడ్ చేంజ్ చేశారు. సో బెటర్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఇంకా ఈజీ ఉంటుంది. లైక్ మనకి ఇప్పుడు ఫోన్ అనేది ఎక్కువ శాతం కూడా మనం రైట్ సైడ్ నుంచే యూజ్ చేస్తాం కదా, అంటే కాల్ లిఫ్ట్ చేయడం కానీ వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది కూడా చూడండి మంచి రోల్ ఇచ్చారనమాట ఇక్కడ మనకి. సో ఈ రోల్ లో ఏంటంటే మనకి కంప్లీటెడ్ గా వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి సాంగ్స్ అప్ అండ్ డౌన్ చేసుకోవడం కోసం కానీ, ఎఫ్ఎం లో ఉంటే స్టేషన్స్ మార్చుకోవడం కోసం కానీ ఇది యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఫేవరెట్స్ అనేవి ఏమైనా ఉంటే మనం యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే మనం ప్రెస్ చేయగానే ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఫేవరెట్స్ ఉంటే ఇది ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకి అక్కడి కంప్లీట్ గా స్క్రీన్ లో చూసారు కదా, ఫేవరెట్స్ ఉంటే మనకి ఫేవరెట్స్ వస్తే, లేదంటే లేదు. ఈ బ్లూటూత్ లో ఆన్ లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇది ప్రెస్ చేసినప్పుడు కాల్ యాక్సెప్ట్ గానీ కాల్ కట్ చేయాలన్నా గానీ ఇదే యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మనకి మౌత్ అండి, లైక్ ఇదేంటంటే మనకి బ్లూటూత్ లో కనెక్షన్ ఉన్నప్పుడే వాయిస్ ప్రెస్ చేసి కాల్ టు ఫర్ ఎక్స్ పర్సన్ అనేది కూడా మనం చేయొచ్చు అనమాట. ఇది మోడ్స్ బ్లూటూత్ లో ఉన్నప్పుడు ఎఫ్ఎం లో కన్వర్ట్ అవ్వడం, ఎఫ్ఎం లో ఉన్న బ్లూటూత్ లోకి రావడం కోసం కూడా దీని అనేది మనం కంప్లీట్ గా యూజ్ చేయొచ్చు. సో అండ్ అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఎంఐడిలో అంటే మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, ఈ స్క్రీన్ లో మనకి ఏమేమి కనిపించాలి ఏంటి అనేది లైక్ ఇక్కడ మనం ప్రెస్ చేస్తూ ఉంటాండి. ఇక్కడ మనకి టీపీఎంఎస్ టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్ ఏ టైర్లు ఎంత కాలందో డ్రైవ్ టు డిస్ప్లే. సో డ్రైవింగ్ లో ఉన్నప్పుడు మాత్రం మనకి డిస్ప్లే అవుతుందని క్లియర్ గా చెప్తుంది. సో అలా ఇక్కడ మనం ఏది ప్రెస్ చేసినప్పుడు అక్కడ మనకి ఏది కావాలంటే అది మనం దాన్ని బట్టి మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి స్క్రోల్ అప్ అండ్ డౌన్ అవ్వడం కోసం దీన్ని మనం చేస్తూ ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏదైనా ఓకే అనుకున్నప్పుడు ఈ బటన్ కావాలంటే ఓకే ప్రెస్ చేస్తే అంటే అది కంప్లీట్ గా అక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి హెడ్ ల్యాంప్ అనేది ఇది ఆఫ్ అనమాట. సో ఇది ఆటో ప్రెస్ పెట్టామనుకోండి మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఆటో అనేది కంప్లీట్ గా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనం ఆటోలో పెట్టాం. సో ఈ ఆటో వల్ల ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మనకి టనల్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా లైట్ అనేది డిమ్ అవుతుంది కదా. సో సెన్సార్స్ యాక్టివేట్ లైట్ అనేది ఆటోమేటిక్ గా అదే ఆన్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి హెడ్ ల్యాంప్, ఇది వచ్చేసి మనకి డిప్పర్ సంబంధించిన. అండ్ డిప్పర్ వచ్చేసి మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే కంప్లీటెడ్ గా మనకి అక్కడ చూడండి బ్లూ కలర్ లో వస్తుంది కదా. సో ఇది మనకి అప్పర్ డిప్పర్ లాగా యూజ్ అవుతుంది అనమాట. కంప్లీట్ ఇది అంతా స్క్రీన్ ఏం కానీ యాక్చువల్గా ఫస్ట్ లో స్క్రీన్ అనుకున్నా, బట్ ఇది నార్మల్ డిజైన్ చాలా బాగుంది అనమాట. లైక్ స్క్రీన్ లా అనిపిస్తుంది మనకి అది, కానీ కాదు. అండ్ ఇక లెఫ్ట్ సైడ్ లో చూసుకున్న వైపర్ వాషర్ అడ్జస్ట్మెంట్ అనేది కంప్లీట్ గా ఇక్కడ వచ్చింది. సో ఇది కూడా చాలా బాగా ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే మనకి నార్మల్ ఆఫ్ ఉంటుంది, మిడిల్ లో లో అండ్ హై, ఇలా మనకి సిచ్యువేషన్ బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక స్క్రీన్ చూసుకుందామండి. సో ఇక్కడ స్క్రీన్ చూసుకున్నట్లయితే ఏంటంటే 12 ఇంచెస్ టచ్ స్క్రీన్ వస్తుంది. సో ఈ స్క్రీన్ కూడా మనకి ఏంటంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా లేనట్టుగా చాలా పెద్దగా ఇచ్చారు. సో కంప్లీటెడ్ కార్నివాల్ ఆ టైంలో ఏంటంటే 12 ఇంచెస్ ఇచ్చారు. ఈవెన్ మనకి సెల్టాస్ వీటిలో ఏంటంటే అంటే వీటి కాంపిటేటివ్ లో అంటే దీంట్లో ఉన్న వాటిలో 10 టాప్, బట్ ఇదేంటంటే 2 ఇంచెస్ అనేది అడిషనల్ గా యాడ్ చేశారు. సో అండ్ ఇక్కడ మనకి ఇందులో కంప్లీటెడ్ గా థీమ్ అనేది కూడా చాలా చేంజ్ చేశారు అనమాట. ఇంతకు ముందు థీమ్ అనేది డిఫరెంట్ ఉంది, బట్ ఇప్పుడు థీమ్ అనేది కూడా చాలా డిఫరెన్స్ ఉంది. సో ఈ కంప్లీట్ గా ఈ స్క్రీన్ గురించి ఒక వీడియో చేస్తానండి, ఎంత వీలుగా త్వరగా ఉంటే అంత వీలుగా. సో అండ్ ఇక మనం కింద చూసుకున్నట్లయితే ఇది సెటప్స్ అండి. సో ఇది వచ్చేసి మనకి సెట్టింగ్స్ ఏమైనా చేసుకోవాలన్నా కానీ, బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలన్నా కానీ సెటప్ ప్రెస్ చేయడం. ఇది లైక్ మనకు స్క్రీన్ మీద ఇందాక చూపించాను కదా మీకు స్టార్ సింబల్ అనేది. సో లైక్ ఇక్కడ స్టార్ సింబల్
సింబల్ ఉంది కదా, సేమ్ యాజ్ యూజువల్ గా అదే స్టార్ సింబల్. ఇది వచ్చేసి మనకి మీడియా అండి. మనం బ్లూటూత్ లో కనెక్ట్ అయిన తర్వాత మనం మీడియా అనేది ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇక్కడ మనకి ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళకంటే ఏంటంటే ఇక్కడ మనకి వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అనేది ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. లైక్ స్క్రోల్ లాగా మనం ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇది మ్యాప్ సంబంధించి సెర్చ్ చేసుకోవడం, మ్యాప్, హోమ్. సో ఇక్కడ ఇవన్నీ కూడా దీనికి సంబంధించి సెట్టింగ్స్ వస్తాయి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పార్కింగ్ లైట్స్ కి సంబంధించినవి వస్తాయి. అండ్ ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే చాలా బాగా ఇచ్చారండి ఇది. సో కంప్లీటెడ్ గా ఏసీ సంబంధించిన సెట్టింగ్సే. అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీటెడ్ గా సన్ రూఫ్ అనమాట. సో ఇది సన్ రూఫ్ అనేది కంప్లీటెడ్ గా దీంట్లో ఏంటంటే మనకి బేబీ సన్ రూఫ్ వస్తుంది అనమాట. కే ఆప్షన్ లో మనకి కంప్లీటెడ్ గా. సో ఈ కే ఆప్షన్ లో బేబీ సన్ రూఫ్ వస్తుంది. అదే మనం కే ప్లస్ తీసుకున్నాం అనుకోండి, కంప్లీట్ గా మనకి కే ప్లస్ నుంచి పానరామిక్ సన్ రూఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అండ్ ఇక ఫస్ట్ రో అయిపోయింది, ఇప్పుడు సెకండ్ రో చూద్దాం. అండ్ ఇక్కడ మనం సెకండ్ లో చూసుకున్నట్లయితే సేమ్ మనకి రేర్ లో సన్సెట్ కర్టన్స్ వచ్చాయి. సన్సెట్ డోర్ కర్టన్స్ అనేది కంప్లీట్ గా ఇచ్చారు. అండ్ ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 1 టచ్ పవర్ అనేది. సో ఇప్పుడు ఏంటంటే మంచిగా 2 ఫింగర్స్ కూడా మనకి ఈజీగా అంటే పెట్టుకొని నార్మల్గా వర్క్ అవుతున్నాయి 2 ఫింగర్స్ కూడా. అండ్ ఇక మనకి కంప్లీటెడ్ గా 4 డోర్స్ కి 4 స్పీకర్స్. అండ్ మనకి ఫ్రంట్ 2 వచ్చేసి వెయిటర్స్ వస్తాయి. సో ఈ సీటింగ్ కూడా మనకి కంప్లీటెడ్ గా ఫ్యాబ్రిక్ సీటింగ్ వస్తుంది దీంట్లో అంతా కూడా మనకి కంప్లీటెడ్ గా. అండ్ ఇక మనకి ఇక్కడ హెడ్ రెస్ట్ అనేది స్టేబుల్ గా ఉంటుంది అనమాట. అంటే మన హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ ఏం లేదు, జస్ట్ మనకి ఫిక్స్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ సీట్స్ గురించి మనం మాట్లాడితే ఏంటంటే పర్టికులర్ గా మెయిన్ థింగ్ మనం చెప్పాలంటే ఏంటంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది వీటికి ఫిక్స్ అయి వస్తుంది. అదే కనుక మనకి కే ప్లస్ నుంచి మనం తీసుకున్నాం అనుకోండి, కంప్లీటెడ్ గా ఇవంతా కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ పుషింగ్ వస్తుంది మనకి. అంటే మనకి అడ్జస్ట్మెంట్ అనేది మారిపోతుంది అనమాట. అప్పుడు మనకి ఇక్కడ లెగ్ రూమ్ స్పేస్ అనేది చాలా బెటర్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. సో లెగ్ రూమ్ స్పేస్ అనేది బెటర్ అండి, చాలా కంఫర్టే ఉంది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఈజీగానే ఉంది. అండ్ మనకి థై సపోర్ట్ కూడా చూసుకున్నట్లయితే, సో థై సపోర్ట్ అనేది చూడండి కంప్లీటెడ్ గా మనకి ఇక్కడ నీ వరకు వచ్చింది అనమాట మనకి. సో నీ వరకు వచ్చిందంటే హాయిగా ప్రశాంతంగా జర్నీ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి రేర్ లో ఏసీ ఈవెంట్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ మనకి 2 ఛార్జింగ్ సాకెట్స్, అది కూడా C2C కేబుల్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే వచ్చాయి. అండ్ ఇక్కడ మనం మొబైల్ అనేది హోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ క్యాబిన్ లైట్స్ వచ్చేసి కంప్లీట్ LED మిడిల్లో వచ్చింది. అండ్ ఇక్కడ మనకి అండ్ అడ్జస్ట్మెంట్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే రేర్ లో మాత్రం మనకి డ్రమ్మే అండి, ఫ్రంట్ 2 మాత్రమే డిస్క్ బ్రేక్స్, రేర్ లో మాత్రం ఎక్కువ డ్రమ్సే వస్తాయి. వీల్స్ అంటే 4 వీల్స్ డిస్క్ బ్రేక్స్ కదా, ఫ్రంట్ 2 వీల్స్ మాత్రమే డిస్క్ బ్రేక్స్ మనకి. అండ్ ఇక మనకి చూసుకున్నట్లయితే రూఫ్ లైన్స్ అనమాట. సో కంప్లీట్ గా రూఫ్ లైన్స్ అనేది ఈసారి డిఫరెంట్ గా ఇచ్చారు. సో కంపేరింగ్ ఇంతకుముందుతో కంపేర్ చేస్తే ఇక్కడ మనకి రూఫ్ లైన్స్ తో పాటు షార్క్ ఫిన్ యాంటీనా వచ్చింది. సో ఇది మనకి కంప్లీటెడ్ గా రేర్ వ్యూ అనమాట కంప్లీటెడ్ గా. సో ఇక్కడ చూసినట్లయితే మనకి సీరోస్ ఆంబులం వస్తుంది, కియా లోగో వస్తుంది. అండ్ ఇక మనం కంప్లీటెడ్ గా ఓపెన్ చేసుకుందాం. అట్లయితే సో బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే కంప్లీటెడ్ గా మనకి చాలా హెవీ వస్తుంది అనమాట బూట్ స్పేస్. సో దీని కంప్లీట్ గా లీటర్స్ వచ్చేసి మనకి 465 వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఒక స్పేస్ ఇంకా కావాలంటే మనం ఇలా కంప్లీటెడ్ గా హోల్డ్ చేసుకున్నా కూడా ఇంకా మనకి 2 పర్సన్స్ జర్నీ చేస్తూ స్పేస్ ఇంకా కావాలంటే ఇంకెక్కువైనా వస్తుంది మనకి దీంట్లో. అండ్ ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. సో ఈ లెఫ్ట్ సైడ్ వ్యూలో మనకి ఇది ఫ్యూయల్ క్యాప్ ఓపెనింగ్, ఇందాక మనకు క్యాప్ ఓపెనింగ్ చూపించా కదా, అక్కడ నుంచి ఓపెన్ చేస్తే సో ఇక్కడ మనకి డీజిల్ అని ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి టెఫ్ అంటే యాడ్ బ్లూ ఆయిల్. ఈ యాడ్ బ్లూ అనేది కంప్లీట్ ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మనము. అండ్ ఇక మనకి సేమ్ వస్తుందండి, అటు ఇటు మనకి సేమ్ ఫంక్షనింగ్ అంతా సేమ్ వస్తుంది. అండ్ ఇక మనం సో ఫ్రంట్ అండి ఇది. సో ఫ్రంట్ వ్యూ చూసినట్లయితే
సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా. సో ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఏంటంటే ఈ వెహికల్లో యూజ్ చేసిన మెటీరియల్ అండ్ మనకి సీట్స్ కావాల్సిన ఫ్యాబ్రిక్ ఏంటి, ప్లాస్టిక్ ఏంటి అనేది కూడా క్లియర్ ఇన్ఫో వస్తుంది. సో దాని స్కానింగ్ అనమాట మనకి. అండ్ ఇక్కడ ఇది చూడడానికి చాలా బాగుందండి. లైక్ ఇది మనకి ఎప్పుడైనా జర్నీస్లో ఉంటున్నప్పుడు మూవీస్ కానీ చూసుకోవాలన్నా కానీ మనం ఇట్లా మొబైల్ పెట్టుకొని కంప్లీటెడ్గా మనం వ్యూ అనేది కూడా ఈజీగా మనం ఇలా ఐడెంటిఫై చేసుకుంటూ కూడా చూసుకోవచ్చు అనమాట, మొబైల్ అనేది కూడా బ్రేక్ అవ్వకుండా. సో ఫైనల్గా వన్ వర్డ్లో సీరోస్ హెచ్టీకే ఆప్షనల్ ఈ వేరియంట్ డీజిల్ కదండి. సో ఈ డీజిల్ ఏంటంటే ఈ వేరియంట్ నుంచి మాత్రం మనకి డీజిల్ వేరియంట్ స్టార్ట్ అవుతుంది. అదే పెట్రోల్ అనుకోండి మీకు హెచ్టీకే నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ డీజిల్ మాత్రం కే ఆప్షనల్ నుంచి మాత్రమే మనకి ఈ వేరియంట్ అనేది స్టార్ట్ అవుతుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీకు డీజిల్లో స్టార్టింగ్ వచ్చేసి మీకు 13,55,000 వరకు మీకు ఆన్ రోడ్ ప్రైస్ వస్తుంది అనమాట, మీకు ఎక్స్షోరూమ్ కాదు. సో ఆన్ రోడ్ ప్రైస్ వస్తుంది. సో ఇది మనకి స్టేట్స్ని బట్టి మనకి వేరియేషన్ కూడా ఉంటుంది. సో డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఓకే, ఓవరాల్గా వెహికల్ ఎలా ఉందంటే చాలా బెటర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి చిన్న సన్ రూఫ్ తోటి 6 ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో దీనివల్ల ఏంటంటే మనకి ఇక మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్కి ఏంటంటే దీని తర్వాత నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తే ఒకటి పుష్ స్టార్ట్ బటన్ యాడ్ అవుతుంది, పానరామిక్ సన్ రూఫ్ అనేది యాడ్ అవుతుంది అనమాట మెయిన్గా. సో ఇవి మనకి అంత ఇంపార్టెంట్ కావు, ఇది బెటర్ కే ఆప్షన్. లేదు మనకి అది ఇంకా కావాలి అని అనుకుంటే అది తీసుకోవడం ఇంకా బెటర్ అనమాట మనకి. సో దాంట్లోకి మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే సెకండ్ రో ఉంది కదా, సీట్స్ అడ్జస్ట్మెంట్ అనేది పుల్లింగ్ పుషింగ్ కంప్లీటెడ్గా మీకు ఆ అడ్జస్ట్మెంట్ అనేది ఆ లెవెల్ నుంచి మాత్రమే మీరు పొందగలుగుతారు అనమాట. ఓవరాల్ గా ఇదండి మనకి ఈ రివ్యూ. సో ఈ రివ్యూ మీకు ఎలా అనిపించింది ఏంటనేది కంప్లీట్ గా కింద అయితే కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.